రివ్యూస్ ఇవాళ వచ్చేసి మనం ఎంబెడ్ సెక్షన్ గురించి తెలుసుకుందాం. అంటే ఎంబెడ్ సెక్షన్ను ఎందుకు యూస్ చేస్తారు అనే దాని గురించి మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ ఎంబెడ్ సెక్షన్? ఎంబెడ్ సెక్షన్ అంటే ఏమిటి? The embed section means conveniently reuse modular content in your application by embedding existing sections inside other systems. అంటే మనం రీయూజ్ మాడ్యులర్ కంటెంట్ని మన అప్లికేషన్లో ఉపయోగించుకోవడం కోసం అండ్ ఎగ్జిస్టింగ్ ఉన్న సెక్షన్స్లో మనం ఎంబెడ్ సెక్షన్ యూజ్ చేయవచ్చు. సో అది ఎలాగో మనం ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫాదర్స్ డీటెయిల్స్ పేజ్ అని ఒక పేజ్ క్రియేట్ చేసుకుని ఆ డీటెయిల్స్ అనేది మన కస్టమర్ డీటెయిల్స్ పేజ్లో ఇంక్లూడ్ చేద్దాం, అంటే ఎంబెడ్ చేద్దాం. సో అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫాదర్స్ డీటెయిల్స్ పేజ్ అని ఒక పేజ్ని క్రియేట్ చేయాలి. Go to IDFC framework class and create data model category property. Father details page. Father details page. Father details page. So create and open. ఇక్కడ చూడొచ్చు, ఇంకో టెక్స్ట్ చేంజ్ చేసుకొని సింగిల్ పేజ్ తీసుకొని మనం డేటా క్లాస్ను రెఫరెన్స్గా ఇద్దాం. ఐడిఎఫ్సి డేటా బేసిక్ డీటెయిల్స్. IDFC dash data mesh basic details. సో ఇది మనకు ఈ పేజ్ని రెఫరెన్స్ చేద్దాం. సో ఇప్పుడు సేవ్. మనకు ఫాదర్ డీటెయిల్స్ పేజ్ అనే ఒక పేజ్ క్రియేట్ ఇక్కడ ఫ్రేమ్వర్క్ క్లాస్లో విత్ విచ్ క్లాస్ రెఫరెన్స్ ఐడిఎఫ్సి డాష్ డేటా డాష్ బేసిక్ డీటెయిల్స్. సో once we will check it. So first of all, go to framework class, refresh all, data model category, property. ఇక్కడ చూడొచ్చు ఫాదర్స్ డీటెయిల్స్ పేజ్. ఇందులో మనకు ప్రాపర్టీస్ అన్నీ ఇంక్లూడ్ అయిపోయాయి. సో ఇప్పుడు మనం ఒక సెక్షన్ క్రియేట్ చేసి ఆ సెక్షన్ను మనం కస్టమర్ డీటెయిల్స్లో ఎంబెడ్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ go to UI category, section, father details page. No section మనం క్రియేట్ చేద్దాం. Father details section. IDFC dash
framework, create and open, convert to full section editor, this is the our layout. ఇక్కడ మనం సెక్షన్ క్రియేట్ చేద్దాం. సో ఇక్కడ వచ్చేసి మనకు డైనమిక్ లేఅవుట్ సంథింగ్ అన్ని ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మనం గ్రిడ్ ఇన్లైన్, ఇక్కడ వచ్చేసి మనకు గ్రిడ్ ఇన్లైన్ ట్రిబుల్ తీసుకుందాం. సబ్మిట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ నేమ్, IDFC data basic details, last name, age, నెక్స్ట్ వన్ వచ్చేసి DOB, సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి మొబైల్ నంబర్. ఇక్కడ వచ్చేసి మనము పేజెస్ అండ్ క్లాసెస్ ని రెఫరెన్స్ చేద్దాం. మనకు పేజ్ నేమ్ వచ్చేసి ఫాదర్స్ డీటెయిల్స్ పేజ్ అని ఇద్దాం. అంటే మనం ఎంటర్ చేసే డీటెయిల్స్ అన్ని కూడా క్లిప్ బోర్డ్ లో ఫాదర్ డీటెయిల్స్ పేజ్ లో స్టోర్ అవుతాయి. సో గో టు డిజైన్ ట్యాబ్, మ్యాపింగ్ చేద్దాం. డాట్ ఫాదర్ డీటెయిల్స్ పేజ్ డాట్ ఫస్ట్ నేమ్, సబ్మిట్. నెక్స్ట్ లాస్ట్ నేమ్ డాట్ ఫాదర్స్ డీటెయిల్స్ పేజ్ డాట్ లాస్ట్ నేమ్, సబ్మిట్. నెక్స్ట్ ఏజ్ డాట్ ఫాదర్స్ డీటెయిల్స్ పేజ్ డాట్ ఏజ్, సో సబ్మిట్. నెక్స్ట్ DOB, నెక్స్ట్ డాట్ ఫాదర్ డీటెయిల్స్ పేజ్ డాట్ DOB, సబ్మిట్. నెక్స్ట్ మొబైల్ నంబర్ డాట్ ఫాదర్ డీటెయిల్స్ పేజ్ డాట్ మొబైల్ నంబర్. సో మొబైల్ నెంబర్ మనకు ఎప్పుడు ఫోన్ నెంబర్లో ఉంటుంది. మనం ప్రాపర్టీని PX ఫోన్గా తీసుకుందాం. సో దిస్ ఈస్ ద అవర్ ప్రాపర్టీస్ మ్యాపింగ్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్
మన ప్రాపర్టీస్ మనం ఎంటర్ చేసిన డేటా అనేది ఫ్రంట్ ఎండ్ లో ఎంటర్ చేసిన డేటా అనేది క్లిప్ బోర్డ్ లో మనకు ఫాదర్ డీటెయిల్స్ పేజ్ లో పివై వర్క్ పేజ్ లో ఫాదర్ డీటెయిల్స్ పేజ్ లో స్టోర్ అవుతుంది. దిస్ ఈస్ ద అవర్ సెక్షన్ సేవ్. సో 1 minute. ఓకే గైస్, ఇందాక మనకి ఇక్కడ ఎర్రర్ వచ్చింది. సో ఇక్కడ నేను ఫాదర్ డీటెయిల్స్ తో పాటు పేజ్ ని ఎంటర్ చేశాను. సో అలా ఎంటర్ చేస్తే ఎర్రర్ కంపల్సరీ వస్తుంది. సో కాబట్టి మనకు ఇప్పుడు ఎంటర్ చేసిన డేటా అనేది క్లిప్ బోర్డ్ లో ఫాదర్ డీటెయిల్స్ అనే ఒక పేజ్ మీద సేవ్ అయి ఉంటుంది. సో గో టు డిజైన్ ట్యాబ్. దిస్ ఇస్ అవర్ సెక్షన్. ఇప్పుడు ఈ సెక్షన్ మనం కస్టమర్ డీటెయిల్స్ అనే ఒక సెక్షన్ లో ఎంబెడ్ చేద్దాం. ఇప్పుడు అక్కడ ఎంబెడ్ చేస్తే మనకు అక్కడ ఇంక్లూడ్ చేస్తే మన డీటెయిల్స్ అనేవి సెక్షన్లో ఇంక్లూడ్ అవుతాయి. సో అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ వీ హ్యావ్ గో టు స్ట్రక్చరల్ అండ్ ఎంబెడ్ సెక్షన్. సో దిస్ ఈస్ అవర్ సెక్షన్. సో ఇది మన సెక్షన్. సో దానికన్నా ముందుగా మనం ఇక్కడ ఫాదర్ డీటెయిల్స్ అని ఒక నేమ్ యాడ్ చేద్దాం. ఐ మీన్ టైటిల్. సో డిస్ప్లే హెడర్ అండ్ టైటిల్. ఇక్కడ వచ్చేసి మనం ఫాదర్ డీటెయిల్స్ అని ఎంటర్ చేద్దాం. ఫాదర్ డీటెయిల్స్. సబ్మిట్ ది ఫాదర్ డీటెయిల్స్. సో సేవ్. ఇప్పుడు మనం ఈ సెక్షన్ను కస్టమర్ డీటెయిల్స్లో ఎంబెడ్ చేద్దాం. Go to structure tab and select the embed section. Drag and drop. అండ్ ఇక్కడ చూడొచ్చు మనం ఇక్కడ మన సెక్షన్ను ఇంక్లూడ్ చేయాలి. సో ఐ మీన్ మనం ఏ సెక్షన్ను కస్టమర్ డీటెయిల్స్ పేజ్లో ఇంక్లూడ్ చేయాలనుకుంటున్నామో ఆ సెక్షన్ నేమ్ని ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. సో మనకు ఇక్కడ 4 సెక్షన్స్ ఉన్నాయి చూడొచ్చు. మనకు కస్టమర్ డీటెయిల్స్ పేజ్లో ఐ మీన్ కస్టమర్ డీటెయిల్స్ అనే ఒక సెక్షన్లో మనకు ఫాదర్ డీటెయిల్స్ సెక్షన్ ఇంక్లూడ్ చేయాలి. సో ఇంక్లూడ్ చేసాం. సబ్మిట్. సో ఇక్కడ చూడొచ్చు మనకు కస్టమర్ డీటెయిల్స్లో ఫాదర్ డీటెయిల్స్ సెక్షన్ అనేది ఇంక్లూడ్ చేయబడింది. సేవ్. సో ఒక్కసారి గో టు డిజైన్ ట్యాబ్. సో ఒక్కసారి మనకు ఫ్లోర్ రన్ చేసి చూద్దాం. కస్టమర్ డీటెయిల్స్. సో మనకి ఇక్కడ లోడ్ అవుతుంది.
ఇక్కడ చూడొచ్చు మనం ఫాదర్ డీటెయిల్స్. ఇందాక మనం ఎంబెడ్ చేసిన సెక్షన్ అనేది కస్టమర్ డీటెయిల్స్ అనే సెక్షన్లో ఎంబెడ్ చేసాం ఫాదర్ డీటెయిల్స్ అనే సెక్షన్. సో ఆ డీటెయిల్స్ ఇక్కడ మనకు వచ్చాయి. సో ఇప్పుడు మనం ఎంటర్ చేద్దాం. కస్టమర్ ఫస్ట్ నేమ్ శివ అండ్ కుమార్. సో ఓకే, just for demo purpose. And first name Ravi Kumar. Submit. సో ఇప్పుడు మనం గో టు క్లిప్. ఇక్కడ మనం ఎంటర్ చేసిన డేటా అనేది పివై వర్క్ పేజ్లో కస్టమర్ డీటెయిల్స్ పేజ్ ఇక్కడ చూడొచ్చు. మనకు కస్టమర్ డీటెయిల్స్ పేజ్ అండ్ ఫాదర్ డీటెయిల్స్ పేజ్ అని ఉంది. సో మనం ఎంటర్ చేసిన డేటా అనేది ఎక్కడ సేవ్ అయిందో జస్ట్ ఒకసారి చూద్దాం. సో మనకు వచ్చేసి ఇక్కడ ఫస్ట్ నేమ్ శివకుమార్, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ శివకుమార్. ఇది కస్టమర్ డీటెయిల్స్, కస్టమర్ డేటా. నెక్స్ట్ వచ్చేసి మనకు ఫాదర్ డీటెయిల్స్, ఫాదర్ ఎంటర్ చేసిన డేటా అనేది ఫాదర్ డీటెయిల్స్ పేజ్ రిలేటెడ్లో ఫాదర్ డీటెయిల్స్ వచ్చాయి. అండ్ నెక్స్ట్ కస్టమర్ డీటెయిల్స్ పేజ్ రిలేటెడ్లో మనకు కస్టమర్ డీటెయిల్స్ వచ్చాయి. దిస్ ఈస్ ద కస్టమర్ డీటెయిల్స్ పేజ్, కస్టమర్ డీటెయిల్స్ డేటా. అండ్ దిస్ ఈస్ ద అవర్ ఫాదర్ డీటెయిల్స్ data. సో దిస్ ఈస్ ద అవర్ క్లిప్ బోర్డ్. నా ఫాదర్ డీటెయిల్స్ పేజ్ క్రియేట్ చేసినప్పుడు ఇక్కడ ఫాదర్ డీటెయిల్స్ పేజ్ అని ఒక పేజ్ మెన్షన్ చేశాను. సో కాబట్టి మనకి డేటా అనేది ఫాదర్ డీటెయిల్స్ పేజ్లో సేవ్ అయింది. సో అక్కడ కూడా మన కస్టమర్ డీటెయిల్స్ పేజ్ అని మెన్షన్ చేస్తుంటే మీ డేటా అనేది కస్టమర్ డీటెయిల్స్ పేజ్లో మెన్షన్ అవుతుంది. సో ఇది గైస్, ఇవాళ వచ్చేసి మనకు ఎంబెడ్ సెక్షన్ ఎలా ఎంబెడ్ చేస్తాం, అందులో ప్రాపర్టీస్ని ఎలా ఇంక్లూడ్ చేస్తాం అనేది ఇక్కడ మనం చూసాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. దిస్ ఈస్ అవర్ ఎంబెడ్ క్లాస్, అవర్ ఎంబెడ్ సెక్షన్ క్లాస్. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాం. సో అండ్